నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. సురవరం ప్రతాప్రెడ్డి జీవితం సమాజానికి స్ఫూర్తిదాయకం. సామాజిక రుగ్మతలకు ఎదురొడ్డి నిలిచిన మహానుభావులు సురవరం ప్రతాప్రెడ్డి. తెలంగాణ వైతాళికుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం. సురవరం 130వ జయంతిని ఘనంగా నిర్వహిస్తాం. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నడయాడి ఆ తర్వాత 1953 ఆగస్టు 25వ తారీఖు నాడు వారు పరమపదించినారు. వనపర్తి తొలి శాసనసభ్యులుగా 13 మాసాలు మాత్రమే వారు ఉన్నారు. దురదృష్టవశాత్తు ఆయన పూర్తికాలం జీవించి ఉండకపోవడం, ఆ తదుపరి జీవించి ఉండకపోవడం ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి ఒక తీరని లోటు. అంత బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి ప్రతాపరెడ్డి గారి సేవలు ఆనాటి భవిష్యత్ తెలంగాణకు హైదరాబాద్ రాష్ట్రం ఉద్భవించిన తర్వాత స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ వచ్చి స్వతంత్ర ప్రభుత్వాలు ఏర్పడినాక ఆయన మేధోశక్తి కానీ, ఆయన ముందు చూపు కానీ, ఆయన అంకితభావం కానీ వినియోగించుకునేటువంటి పరిస్థితి లేకపోవడం తెలంగాణకు అదొక వెలితి, కూర్చలేనటువంటి వెలితి. వాస్తవంగా ఎవరైనా ఒక రంగంలో నిపుణులుగా ఉంటారు, నిష్ణాతులుగా ఉంటారు, అప్పుడు వాళ్ళని మనం గొప్పోళ్ళు అంటాం, సమాజం ఆమోదిస్తుంది, గౌరవిస్తుంది. కానీ ఈ రంగం ఆ రంగం అనకుండా బహుముఖీనంగా శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు, సాహిత్య రంగంతో పాటు, భాషా సాంస్కృతిక రంగాలతో పాటు, న్యాయవాద రంగంతో పాటు సామాజిక అంశాలు ఆ రోజులలోనే ఆయన సమాజం యొక్క గతిని పరిశీలించి పరిశోధించి పరిష్కారాలు చూపించినటువంటి ఆయన యుక్త వయసులోనే న్యాయవాదిగా ఉన్నప్పుడే ఆయన నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాలలో సామాజికమైనటువంటి కార్యక్రమం ఏంటంటే దళితుల దండోరా అనేటువంటి, మాదిగ దండోరా అనేటువంటి ఏర్పాటు చేసి ఆయన దానికి మాదిగలకు గౌరవాధ్యక్షుడుగా పనిచేస్తారు. ఒక ఉన్నత సంపన్న కుటుంబంలో జన్మించినటువంటి ప్రతాపరెడ్డి గారు ఆయన నిమ్న వర్గాలు, పీడిత వర్గాలు, బలహీన వర్గాలు అనుకునేటువంటి వాళ్ళ పక్షాన వాళ్ళ గొంతుకగా నిలబడ్డాడు ఆనాటి పరిస్థితులలో. ఇవాళ సమాజ చైతన్యం ఇంత వెలివిరిసిన తర్వాత ఈరోజు చాలా మంది మాట్లాడవచ్చు, కానీ ఆ రోజు సమాజానికి ఎదురొడ్డి నిలబడినటువంటి గొప్ప దీశాలి ఆయన. కాబట్టి బహుముఖంగా పనిచేసినటువంటి ఆయన తీరు తెలంగాణకు ఆదర్శప్రాయం. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళైనా, సాంస్కృతిక రంగంలో ఉన్న వాళ్ళైనా, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళైనా, పత్రికా రంగంలో ఉన్న వాళ్ళైనా, జర్నలిజంలో ఉన్న వాళ్ళైనా, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఆయనను ఆదర్శంగా తీసుకోవాల్సినంత మహనీయుడు. అందుకే ఆయనను తెలంగాణ వైతాళికుడు అందాం మనం. తెలంగాణ సమాజం ప్రతాపరెడ్డి గారిని తెలంగాణ వైతాళికుడిగా కొనియాడుతుంది. తెలుగు భాషలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చినటువంటి తొలి రచన, పరిశోధనా గ్రంథం ఆయనదే, ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఆంధ్రుల అంటే తెలుగువారి అని, ఆంధ్రులది కాదు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనేటువంటి పరిశోధనా గ్రంథం ఏదైతే ఆయన వెలువరించినారో పోస్ట్మస్ అవార్డు వచ్చింది. ఆయన గతించిన తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది. అంటే తెలుగులో తొలి పురస్కారం అది. అంతటి మహనీయుడు ఆయన. కాబట్టి 1995 నుంచి ఇప్పటిదాకా వరుసగా వారి పేరు మీద కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. వనపర్తి జిల్లా కేంద్రంలో వారి విగ్రహం ఏర్పాటు చేయడం, కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మున్సిపల్ పార్కు ఏర్పాటు చేసి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించి, దాంతోపాటు భాషకు, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆయన చేసినటువంటి సేవలు శాశ్వతంగా గుర్తుండాలి. కాబట్టి ఆయన పేరు మీద ప్రత్యేకంగా ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని హైదరాబాద్లో ఉండేటువంటి స్టేట్ సెంట్రల్, సిటీ సెంట్రల్ లైబ్రరీ తర్వాత అతిపెద్ద లైబ్రరీని వనపర్తిలో ప్లాన్ చేసి ఆ రోజే మనం నిర్మాణం చేసి పూర్తి చేసినాం. దానివల్ల ఇప్పుడున్న ప్రభుత్వంలో ఒక ఫ్లోర్ అదనంగా వేసి డిజిటల్ లైబ్రరీ ఏదో ప్రారంభించినట్లుంది, సంతోషం. అది
ఒక అధ్యయన కేంద్రంగా అందరికీ అందుబాటులో ఉండి ఉపయోగపడాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. ఆ ఉద్దేశంతోనే ఆనాడు ప్రారంభించినాం. వారి యొక్క ఆలోచనలు కానీ వారి యొక్క ముందు చూపు తెలంగాణకు ఎల్లప్పటికీ కూడా అదొక స్ఫూర్తిదాయకంగా ఉండాలని, ఎల్లప్పటికీ అది తన ప్రాసంగికతను కలిగి ఉంటుందని చెప్పడానికే, అంటే దాని రెలవెన్స్ ఉంటుంది. ఆయన ఆలోచన సరళికి, ఆయన పరిశోధనకు, ఆయన కృషికి మన సమాజంలో ఎల్లప్పటికీ కూడా రెలవెన్స్ ఉంటుంది. కాబట్టే వర్తమాన సమాజంతో పాటు భవిష్యత్తు కూడా సురవరం ప్రతాపరెడ్డి గారిని అధ్యయనం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే వారెవరు, వారి రచనలు ఏంది, వారి గొప్పతనం ఏంది తెలుసుకుంటే అందులో ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు కొందరైనా సరే ఈ సమాజకర్తలుగా వెలుగొందే అవకాశం ఉంటుంది అనేటువంటి సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. కాబట్టి 28 మే నాడు ఉండేటువంటి ఈ జయంతి ఉత్సవాల కార్యక్రమాలు ఉదయం 9 గంటలకు పుష్పాలంకరణతో పాటు దాచా లక్ష్మయ్య ఏసీ కన్వెన్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధాన వక్తలుగా సురవరం జీవితం, సురవరం యొక్క కాంట్రిబ్యూషన్కి సంబంధించి అలంపూర్ వాసే, వరంగల్లో స్థిరపడినటువంటి తెలుగు ఆచార్యులు ఆయన గణమరాజు గిరిజా మనోహర్ గారని రీసెర్చ్ చేసింది. ఆయన తెలుగు ప్రముఖ సాహితీవేత్త తెలుగులో. వారు ఆయన మీద ప్రధానంగా ప్రసంగిస్తారు. దాని తర్వాత తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం సాగునీటి రంగం. కాబట్టి ఈ సాగునీటి రంగం మీద పరిశోధన చేసి, సాగునీటి రంగంలో పనిచేసి, సాగునీటి రంగ నిపుణులుగా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీధర్రావు దేశపాండే గాని, సాగునీటితో పాటు తెలంగాణ అస్తిత్వవాదంతో పాటు అనేక రాజకీయ సామాజిక అంశాల మీద నిరంతరం విశ్లేషణ చేస్తూ ఉండేటువంటి అందరికీ సుపరిచితులైనటువంటి సోదరులు సహచర ఉద్యమకారుడు వి ప్రకాష్ గారు కూడా వస్తారు. వారు కూడా ప్రసంగిస్తారు ఆ రోజు. దాంతో పాటు కొన్ని పుస్తకాల ఆవిష్కరణ కూడా ఉంటుంది. సాహితీవేత్తలు, విద్యావేత్తలు, సమాజం పట్ల పట్టింపు ఉండేటువంటి వాళ్ళందరూ పెద్ద సంఖ్యలో పాల్గొవాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, మరీ ముఖ్యంగా మీ అందరికి మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఇవాళ ఇక్కడ ఎవరైనా మిస్ అయి ఉంటే కూడా వాళ్ళకు కూడా మీరు చెప్పి ఆ రోజు ఫుల్ సెషన్ మీరు అందరూ ఉండాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అది మీ ఆలోచనను, మీ పరిధిని, మీ పరిణతిని విస్తృతపరచడానికి దోహదపడేటువంటి ఒక వేదిక, ఒక సమావేశం. నేర్చుకోవడానికి చాలా అంశాలు ఉంటాయి. మనకంటే ఎక్కువ విషయాలు తెలిసినటువంటి వాళ్ళు పాల్గొని ప్రసంగించేటువంటి సభా సమావేశం కాబట్టి ఉత్సుకతతో నేర్చుకోవడానికి చాలా అంశాలు ఉంటాయి. మీరందరూ కూడా సమయం ఇచ్చి 10ంటికి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 9 గంటలకు పూర్తి చేసుకొని అక్కడ పోతే 10ంటికి స్టార్ట్ అవుతుంది. మీరు ఇతరత్ర ఏ షెడ్యూల్స్ ఉన్నా ఒక్కరోజు మాత్రం 10ంటి నుంచి 2 గంటల వరకు, అంటే 1 గంట వరకు మీటింగ్ అయిపోయినా 2ంటికి భోజనాలు చేసి డిస్పర్స్ కావచ్చు. అన్నిటికీ మించి మీకు ఆద్యుడు ఆయన, మీకు ఆరాధ్యుడు ఆయన. పత్రికా రంగంలో పనిచేసేటువంటి వాళ్లకు, మీడియా రంగంలో పనిచేసేటువంటి వాళ్లకు ఆయన ఆరాధ్యుడుగా మీరు భావించాలి. కాబట్టి అది మీ పండగ అనుకోండి, ఆ జయంతి ఉత్సవం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.